ఆల్రెడీ జగన్ పిండి ఆరేస్తానే ఉన్నాడు, చెప్పులతో చేటలతో తర్వాత చీపుళ్ళతో కూడా ఊరు ఊరు ఊడ్చేయమని చెప్తున్నాడు. నిజంగానే 20 ఏళ్ళు పోరాటంలో నేను ఫెయిల్ అయిపోయానేమో నా అల్లుడితో పోరాడలేక. అతని దుర్మార్గాలకి, అతను చేసినటువంటి పాపాలకి, అతని అవిశ్వాసానికి, అవినీతికి స్వయంగా ఎన్టీఆర్ గారు బలైపోయారు. ఆయన భార్యని నేను రోడ్డు మీద పడిపోయాను. కానీ ఈరోజు అతనికి నిజమైన మొగుడు ఎవరంటే జగన్ బాబే అని చెప్పి నేను నమ్మి నిజంగా వచ్చాను నేను ఆయన దగ్గరికి. దేనికి వెరవని రాయలసీమ సింహం ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రెండు విషయాలే మీతో మాట్లాడినాను. ఎందుకంటే ఇది సమయం కూడా కాదు, ఇంకా అధ్యక్షులు గారు మాట్లాడాలి. ఈరోజు రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అందజేస్తూ, రెండు సంఘటనలు చంద్రబాబు నాయుడికిను జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారు, వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వం భరించలేక వెళ్ళిపోతున్నారని చేస్తా ఉన్నారు కామెంటు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు చెప్పాడు తమ్ముడు నిలబడి మాట్లాడాడు, మీకు తెలుసు వాస్తవాలేంటో. ఆ రోజు 94లో 220 సీట్లు గెలిపించడానికి నేను ఎన్టీఆర్ రాష్ట్రం అంతా పర్యటించి గెలిపిస్తే, అట్లాంటిది 8 నెలలు తిరగకుండానే ప్రభుత్వాన్ని కూల్చేసి ఆ నిందంతా కూడా లక్ష్మీపార్వతి మీద వేసి ఆమె కారణంగానే ప్రభుత్వాన్ని కూల్చేశామని ఒక అబద్ధాలు చెప్పినటువంటి దుర్మార్గుడు, ఆ రోజు చెప్పులు వేసి ఎన్టీఆర్ని అవమానం చేసినటువంటి ఒక నికృష్టమైనటువంటి రాజకీయ సంస్కృతి కలిగినటువంటి ఆ దుర్మార్గుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటానికి, ఒక్క మాట మాట్లాడటానికి కూడా అతనికి హక్కు, నైతిక హక్కు లేదు. ఎందుకంటే 90% మంది నా కాళ్ళు పట్టుకొని సీట్లు తెచ్చుకున్నారు. మీ అందరికీ తెలుసు ఆ విషయం కూడా. ఆ రోజు ఈ విశ్వాసం లేనిది తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడినే కూల్చి పెట్టినటువంటి చేతినే తెగనరికినటువంటి నికృష్టమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లాంటి పార్టీ కోసం మేము ఎంత కష్టపడ్డామో. నా భర్త చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు, నేనేమో రోడ్డున పడ్డాను. అట్లాంటి నన్ను ఒక తల్లిలాగా ఆదరించి హక్కును చేర్చుకొని తన పార్టీలో జనరల్ సెక్రటరీ నాకు పదవి ఇచ్చి ఎంతమందికి పదవులు ఇచ్చామో మీకు తెలుసు. ఏం నిస్వార్థంగా ఒక్క రూపాయి ఆశించకుండా అందరికీ సేవ చేసిన అటువంటి మహానుభావుడినేమో పట్టున పెట్టుకున్నారు. ఆయన భార్యనేమో రోడ్డు మీద వేశారు. ఈరోజు నా తండ్రి, నా కొడుకుతో సమానం నా బాబు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పిలిచి, అమ్మ నేనున్నాను నీ బిడ్డలాగా, నువ్వు నా పార్టీలో ఉండు, నీ గౌరవానికి ఏ లోటు రాదని చెప్పి ఆదరించిన ఈ బిడ్డ మీద నిందలేస్తుంది. ఆలోచించండి, ఈ బిడ్డ మీద నిందలేస్తుంది. ఎంత ప్రేమమయ్యి ప్రతి ఒక్కళ్ళని ప్రేమగా హక్కును చేర్చుకుంటాడే. ఇంకొకటి, మా కుటుంబంలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. మా కొడుకు 2 హత్య కేసుల్లో ఇరుక్కుంటే ఆ రోజు అన్న దగ్గరికి వెళ్ళాను నేను, ఏడ్చుకుంటా కూడా. వాడి మీద ఉండే ప్రేమతో వెళ్ళాను నేను. ఆడంటే నాకు ఇష్టం ఈ కుటుంబంలో. అన్న దగ్గరికి వెళ్ళి, అన్న ఏదో వాడు తెలియక తప్పు చేశాడు, నువ్వు ఎట్లయినా సరే పెద్ద మనసుతో ఎన్టీఆర్ గౌరవాన్ని కాపాడన్నా అంటే, ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో 2 చేతులెత్తి దండం పెడుతున్నాను నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. ఆయన నిండు మనసుతో నిజంగా అమ్మ సరేలే అది ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి, ఏం జరిగిందో నాకు తెలియదు కానీ కేసు లేకుండా అయిపోయింది. ఈరోజు దర్జాగా తిరుగుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీదే నిందలేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఈ కుటుంబంలో నిజంగా ఎందుకు ఎన్టీఆర్ గారు లాంటి మహానుభావుడు ఆ కుటుంబం నుంచి వచ్చాడో నాకు తెలియదు కానీ, ఆయన ఉత్తముడైన ఆ కుటుంబంలో మాత్రం అప్రయోజకులైనటువంటి వాళ్ళు పుట్టారు. అందుకే అటువంటి అల్లుళ్ళు కూడా వచ్చారేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది నాకు. అందువల్ల ఎక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎక్కడ నక్కజిత్తుల ఈ చంద్రబాబు అని చెప్పి ఒక్కసారి మనం కంపేర్ చేసి చూసుకుంటే, అదేవిధంగా కేసు, అవినీతి కేసు చంద్రబాబు మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేశారు. సంవత్సరం నాకు గుర్తులేదు కానీ, వేసినప్పుడు ఇంటికి వెళ్ళి 2 కాళ్ళు పట్టుకొని చంద్రబాబు ఏడ్చాడా లేదో చెప్పి సభాముఖంగా ఒక్కసారి ధైర్యం ఉంటే చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాం. మన ఇద్దరం స్నేహితులము, క్లాస్మేట్స్, దయచేసి మీరు కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్పి స్నేహం అనే సెంటిమెంట్ను ఉపయోగించి తన మీద ఉండే కేసును విత్డ్రా చేయించుకొని, ఈరోజు నేను నీతిమంతుడిని, నాకే విధంగా అవినీతి మరకలు అంటలేదు, నా ఒళ్ళంతా మరకలు ఉన్నాయి కానీ నాకు మాత్రం అవినీతి లేదని చెప్పేటువంటి నీచమైన సంస్కృతిని మనం చూస్తూ ఉన్నాము.
కానీ చిన్న బిడ్డ మొన్నంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క చెప్పుతో కొట్టమన్న దానికే పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆయన కొడుకుతో సమాన కొడుకు వయసు ఉన్నటువంటి వాడు తండ్రి లాంటి చంద్రబాబు మీద ఇటువంటి మాట అనొచ్చా అని పెద్ద ఒక సెంటిమెంట్ క్రియేట్ చేశారు. మేము అదే అడుగుతున్నాము, నీ కొడుకు వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేశాడని నువ్వు సోనియా గాంధీ కాళ్ళు చీకట్లో పట్టుకొని నా కొడుకు మీద నువ్వు ఎందుకు కేసు వేయించావని చెప్పి మేము ఈ సభాముఖంగానే అడుగుతా ఉన్నాం. మేము ఆ బాబు అవినీతి చేశాడా? ఏదే ఇన్ని సంవత్సరాలైనా కూడా ఒక్క కేసు కూడా ప్రూవ్ చేయలేనటువంటి మీరు ఇన్ని ఆరోపణలు చేసిన ప్రతి దానికి మౌనంగా సహిస్తూ బాధనంతా గుండెల్లో పెట్టుకొని ఓడించిన తను పార్టీ పెద్ద పదవి ఇస్తానన్నా కూడా కాంగ్రెస్ పార్టీ వద్దనుకొని కేవలం ఒక్క మాట కోసం నిలబడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి గొప్పవాడా? ప్రతి దానికి అవినీతి, అరాచకత్వం, అన్యాయం, అబద్ధాలతో నీచమైన పాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మరి అతని పెద్దవాడా అని చెప్పి ఒక్కసారి దయచేసి ఆలోచించండి. కార్యకర్తలకు ఒక్కటే విజ్ఞప్తి, నాయకులు పోతే పోయారు, పచ్చి అవకాశవాదులు గోడ మీద పిల్లి వాటం లాగా ఎక్కడ అధికారం ఉంటే, ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ పారిపోతూనే ఉంటారు. కానీ నిజమైనటువంటి వాళ్ళు, ప్రజాసేవ చేసేటువంటి నాయకులు మాత్రం ఈ వ్యవస్థలో మనకి చాలా తక్కువగా ఉన్నారు. అటువంటి తక్కువ మందిలో ఒకే ఒక్కడుగా మనకి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఉన్నారు నిజమైనటువంటి నాయకుడు. ఆయన నిలబెట్టుకుంటే ఎంత మంచి భవిష్యత్తు ఈ రాష్ట్రానికి వస్తుందో అది మాటలతో చెప్పలేము. అందువల్ల దయచేసి ఎవ్వరు కూడా మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి మంచి నీతిమంతుడైన నాయకుడు మనకు దొరకటం మన అదృష్టంగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై జగన్.